ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతిభ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలు మరియు ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మీరు మీ వ్యాపారానికి సంబంధించి ముందు చూపుతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు. సమాజంలో మీ ప్రతిష్ట మెరుగుపడుతుంది. సంబంధాలలో ఒక అనుబంధం ఏర్పడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ముఖ్యంగా మీరు కొంతసేపు పనిని పక్కన పెడితే మీ ఇల్లు, ఆస్తి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు జరపవచ్చు. మీ తల్లి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన ఉంటే ఆమెకు అండగా ఉండండి. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ ఉనికిని చాటి చెప్పగలిగే ఈరోజు సామాజిక దూరాన్ని పాటించే రోజుగా ఉంటుంది. చిన్న చిన్న చికాకులను నిర్లక్ష్యం చేయవద్దు. పని పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. మీరు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇది మీ కెరీర్ను బలోపేతం చేయగలదు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిని స్పష్టంగా సమయానికి అనవసరమైన ఆర్భాటాలు లేకుండా పూర్తి చేయాలి. ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యాపారంలో నెట్వర్కింగ్ ఉపయోగపడుతుంది, కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించడం మానుకోండి. విద్యార్థులు తమ చదువులపై మరింత బాగా దృష్టి పెట్టగలుగుతారు. ఉదయాన్నే పరీక్ష, ఇంటర్వ్యూ లేదా వృత్తిపరమైన అవకాశం కోసం సిద్ధమవ్వడం, పత్రాలను సమీక్షించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పరీక్షలు మరియు కోర్టు కేసుల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కావచ్చు. మరియు అహంకారాన్ని నివారించండి. ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి. ఈరోజు మీ కోరికలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. పరిపాలన పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రస్తుత పరిస్థితి కారణంగా వ్యాపార ప్రయత్నాలు బలహీనంగా ఉంటాయి. ప్రజలతో మీ సంబంధాలు బాగుంటాయి. మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఈరోజు మీరు ఒక పాత స్నేహితుడితో మాట్లాడవచ్చు. మనసు సంతోషంగా ఉంటుంది. కుటుంబ ఆనందం, ఉత్సాహంతో కూడిన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మరియు పని ప్రదేశంలో ఆదాయం పెరగడానికి, పదోన్నతులు పొందడానికి అవకాశాలు లభిస్తాయి. మీరు మీ తల్లిగారి నుండి ప్రయోజనాలు పొందుతారు. మీరు ఇంటిని అలంకరించుకుంటారు. మీ పనిని కార్యాలయంలోని పై అధికారులు మెచ్చుకుంటారు మరియు అది వారికి స్ఫూర్తినిస్తుంది. మీరు మీ సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. మీరు మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఈరోజు తులారాశి వారికి అనేక విధాలుగా ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది మరియు భవిష్యత్తు కోసం కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందించడానికి ఇది వారికి అవకాశం కల్పిస్తుంది. కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడానికి మీరు చేసే ప్రయత్నాలు పూర్తిగా విజయవంతమవుతాయి. తద్వారా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పని ప్రదేశంలో మీరు కోరుకున్న విధంగా పని లభించకపోవడం వల్ల మీరు కొత్తగా ఒత్తిడికి లేదా ఆందోళనకు గురవచ్చు. మీ ఉద్యోగస్తులు మీ సహోద్యోగులతో సమన్వయం పాటించండి. మార్కెట్లో తెలియని వ్యక్తుల మాటలకు ఆకర్షితులై పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. మీరు మోసపోవచ్చు. ఈరోజు మీరు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం పూర్తిగా మానుకోవాలి. లేకపోతే మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు దెబ్బతినవచ్చు. మానసిక ఆందోళన కారణంగా మీ శారీరక శక్తి కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు. అందువల్ల మీ ఆహారాన్ని తేలికగా మరియు పోషకమైనదిగా ఉంచుకోండి. తులారాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు సామరస్యాన్ని, సమతుల్యతను తీసుకువస్తుంది. మీ ఆలోచనలు, భావాలు ఒకే తాళంలోకి వచ్చి మీ నిర్ణయాల్లో మీకు నిశ్చయతను, స్పష్టతను ఇస్తాయి. ఒక నిర్దిష్ట విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది, కాబట్టి మీ భావాలను విశ్లేషించడానికి కొంత సమయం తీసుకోండి. మీ సామాజిక హోదా బలపడుతుంది మరియు ప్రజలు మీ మాట వింటారు. కుటుంబంతో సమయం గడపడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీరు మీ వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే సంభాషణ మరియు అవగాహన ఉపయోగించండి. మీ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల సంకేతాలు ఉన్నాయి, కానీ అనవసరమైన ఖర్చులను నివారించండి. ఈరోజు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం విజయానికి మార్గం సుగమం చేస్తుంది. అడగని సలహాలు ఇవ్వడం మానుకోండి మరియు మీ చుట్టూ ఉన్న వారిపై ఒక కన్నేసి ఉంచండి. ప్రయాణం చేస్తుంటే మీ ముఖ్యమైన మరియు విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏవైనా ఆర్థిక సమస్యలను సోదరుడు లేదా దగ్గర బంధువు సహాయంతో పరిష్కరించుకోవచ్చు. ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరిగి సామాజికంగా గౌరవం, గుర్తింపు లభిస్తాయి.
మీరు చేపట్టిన కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ప్రశంసలు, మిత్రుల ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రజలతో సంబంధాలు బలోపేతం కావచ్చు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాల్లో లాభదాయక ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి, వాహనాలు లేదా ఇతర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారవచ్చు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభించి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను అందించగలవు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన, అనురాగం పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగి జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు దక్కే అవకాశం ఉంది. మీరు చేసే కృషి భవిష్యత్తులో మరింత విజయాలకు మార్గం సుగమం చేయగలదు. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మీరు మీ వ్యాపార వృద్ధికి ప్రణాళికలు వేసుకుంటారు. ఇవి భవిష్యత్తులో మీకు గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. స్నేహితులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీరు వివిధ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంది. ఒకరిని తెలివిగా నమ్మండి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. మీరిద్దరు ఒక యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటారు. మీ సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉదయాన్నే నడకకు వెళ్లడం మంచిది. ఇది మీకు అనుకూలమైన సమయం. మీ అద్భుతమైన పనితీరుతో ప్రజల మనసులను గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు సమాజానికి, సామాజిక కార్యక్రమాలకు తోడ్పడతారు మరియు మీకు లభించే గుర్తింపు కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనుభవాలను పంచుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు సాయంత్రం స్నేహితులను కలుసుకోవచ్చు. మీ తోబుట్టువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ప్రతికూల ఆలోచనలు మీకు హానికరం. విద్యార్థుల చదువుతో పాటు ఇతర విషయాలపై కూడా జ్ఞానాన్ని సంపాదించడం ముఖ్యం. యువత కూడా తమ లక్ష్యాల పట్ల శ్రద్ధ వహించాలి. ఏదైనా పాత వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని సేకరించడం ముఖ్యం. మీ పరిచయాలను బలపరచుకోండి. మీ సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించడం సంతోషాన్నిస్తుంది. ఇంట్లో శాంతి, సంతోషం ఉంటాయి. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రేమ సంబంధాలలో భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది. చాలా పని ఉన్నప్పటికీ పుష్కలంగా విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ప్రకృతిలో కొంత సమయం గడపండి. ఆరోగ్యంగా ఉండడానికి ధ్యానం మరియు యోగా కూడా అద్భుతమైన మార్గాలు. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానుకోవాలి. పనిలో మీరు కోరుకున్న పని లభించకపోవడం వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి పశ్చాత్తాపడవచ్చు. ఎవరితోనూ గుడ్డిగా ఎలాంటి లావాదేవీలు చేయవద్దు. ఒక అపరిచితుడు మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రణాళిక వేయవచ్చు. దీనికి మీ తండ్రి గారి సలహా అవసరం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా అపరిచితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.